హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ బొరుగులతో ఉగ్గాని చేయబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని తీసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లోనే కొద్దిగా మీ కారానికి తగినట్లు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఒక టమాటోని కట్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అవ్వగానే దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ దీంట్లో మనం తీసుకున్న బొరుగుల్లో సాల్ట్ ఉంటుందండి, చూసి సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ బొరుగులను ఆల్రెడీ నేను వాటర్లో బాగా నానబెట్టి తీసుకున్నానండి. ఒక 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. తర్వాత తీసి వాటర్లో నుంచి దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ చాట్ మసాలా తీసుకోండి. నార్మల్గా అయితే రాయలసీమ సైడు ఎండు కొబ్బరి అండ్ పుట్నాల పప్పుని వేయించుకొని దాన్ని పొడి చేసుకొని వేసుకుంటారు. నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. కొద్దిగా లెమన్ కూడా దీంట్లో వేసుకుందాం. ఇదంతా మొత్తం కలుపుకోండి. ఇది మొత్తం పొడి చల్లాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. అంతే అండి, లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి, మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు టిఫిన్స్లో. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.